మన ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపరేషన్లో భాగంగా పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఎండోమెంట్ యాక్ట్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మన ప్రీవియస్ క్లాసుల్లో ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ 57, నెక్స్ట్ సెక్షన్ 22, ఇంకా లాస్ట్ చాప్టర్లోని సెక్షన్స్ 75 to 82 వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న సెక్షన్స్ 83 to 86. ఓకే, వీటితో మనకి ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించిన అన్ని సెక్షన్లు డిస్కస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా ఈ పేపర్ 2లోని వేరే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ సెక్షన్స్ 83 to 86 వేటి గురించి చెప్తాయంటే ఎంక్రోచ్మెంట్స్ గురించి చెప్తాయి, అంటే అతిక్రమణల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అతిక్రమణలు అంటే ఏం లేదు, దేవాలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించినప్పుడు అసలు వాడు ఆక్రమించాడని మనం ఎలా ప్రూవ్ చేస్తాం, నెక్స్ట్ వాడిని ఆ సైట్ నుంచి ఎలా దూరం చేస్తాం, అంటే బయటికి ఎలా వెళ్ళగొడతాం, నెక్స్ట్ అలా ఆక్రమించిన వాడికి శిక్షలు ఏమేమి ఉంటాయి. ఓకే, వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ డిస్కషన్ కన్నా ముందు అసలు అతిక్రమణదారు అంటే ఎన్క్రోచర్ అని ఎవరిని అంటాము అనేది డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఎండోమెంట్ యాక్ట్స్లో. ఓకే, ఆ డెఫినేషన్ పరంగా అతిక్రమణదారు లేదా ఎన్క్రోచర్ అంటే ఎవరంటే అనధికారికంగా భూమిని లేదా భవంతిని స్థలాన్ని ఆక్రమించిన వాడిని మనం అతిక్రమణదారు అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ నేను సంస్థ అన్న, భూమి అన్న, భవంతి అన్న ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే మన దేవాలయాలకి లేదా మన ధార్మిక సంస్థలకి సంబంధించినవి. ఓకే, ప్రతిసారి దేవాలయ సంస్థ, ధార్మిక సంస్థ అని చెప్తే రిపీట్ అవుతున్నట్టు ఉంటుందని సింపుల్గా సంస్థ అని రిఫర్ చేస్తాను. ఓకే, ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించిన వరకు సంస్థ అంటే దేవాలయ లేదా ధర్మాదాయ సంస్థ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అటువంటి సంస్థకు సంబంధించిన భూమిని లేదా బిల్డింగ్ని లేదా స్థలాన్ని అనధికారికంగా, ఇక్కడ అనధికారికంగా అంటే దానికి గవర్నమెంట్ తరపు నుంచి ఏ విధమైన అప్రూవల్ లేకుండా కౌలు లేదా తనఖా లైసెన్సు మంజూరు చేసే అధికారి యొక్క అనుమతి లేకుండా అనధికారికంగా ఆ భూమిని ఆక్రమించుకుంటే వాడిని ఏమంటామంటే మనం అతిక్రమణదారు అంటాం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక కేసులో అంటే వీడు కౌలు తనఖాకి సంబంధించిన లైసెన్స్ తీసుకుంటాడు. ఓకే, లైసెన్స్ తీసుకుని అది ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా, అంటే అది రద్దయిన తర్వాత కూడా ఆ సైట్ని ఖాళీ చేయకుండా ఇంకా అక్కడే ఉన్న వ్యక్తిని కూడా అతిక్రమణదారు అని పిలవడం జరుగుతుంది, ఎంక్రోచర్. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం బాగా బ్రెయిన్లో పెట్టుకోండి, నెక్స్ట్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ అతిక్రమణదారు 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ ఏంటి, అసలు అప్రూవల్స్ ఏమీ లేకుండా ఆక్రమించేసుకునేవాడు. నెక్స్ట్ ముందు లీగల్గా కౌలుకి తీసుకుంటాడు 1 yearకి లేదా 6 monthsకి. ఓకే, కాకపోతే ఆ టైం అయిపోయినా సరే వాడు ఆ ల్యాండ్ని వదిలిపెట్టి వెళ్లకుండా దాన్నే పట్టుకుని ఉంటాడు అనమాట. ఓకే, సో ఈ రెండింటిలో ఏది జరిగినా సరే వాడిని మనం అతిక్రమణదారు కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్ 83 ఏం చెప్తుందో చూడండి. సంస్థల భూములపై వ్యక్తులు ఆక్రమిస్తున్నప్పుడు వాళ్ళని ఎలా తొలగించాలి అనే డీటెయిల్స్ 83 చెప్తుంది. నెక్స్ట్ ఈ సెక్షన్ 83లో ఫస్ట్ పాయింట్, సెక్షన్ 83లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే అసలు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి అనే డీటెయిల్స్ చెప్తుంది. అంటే ఎవడైనా అతిక్రమణ చేసినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి. ఓకే, సో ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది కంప్లైంట్, అసిస్టెంట్ కమిషనర్ ఇవ్వాల్సి ఉంటుంది. అతిక్రమణదారు మీద కంప్లైంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అసిస్టెంట్ కమిషనర్ ఏం చేస్తారంటే తన పరిధిలోని సంస్థ యొక్క, ఇక్కడ సంస్థ అంటే ఏం చెప్పాను, దేవాలయాలకు సంబంధించిన సంస్థ లేదా ధార్మిక సంస్థ, ఈ సంస్థ యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఏ రకమైన ప్రాపర్టీస్, భూమి కానీ, భవంతి కానీ, చెరువు కానీ, బావి కానీ, గొట్టపు బావి కానీ, లేదా ఏ ఇతరమైన స్థలమైనా కానీ. ఓకే, ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, భూమి అంటున్నాం మళ్ళీ ఇక్కడ స్థలం అంటున్నాం, డిఫరెన్స్ ఏంటి అని. ఇక్కడ భూమి అన్నప్పుడు అదేమవుతుందంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుందంటే వ్యవసాయ భూమి, స్థలం అంటే నార్మల్ ల్యాండ్ అనమాట, ఈ షాప్స్కి వీటికి రెంట్కి ఇచ్చే ల్యాండ్ ఏదైనా కావచ్చు. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా మీకు తెలిసినవే. ఓకే, సో ఈ తన పరిధిలోని దేవాలయ సంస్థ యొక్క ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ వ్యక్తి అయినా అతిక్రమణ చేసినప్పుడు, ఓకే, ఇక్కడ అతిక్రమణ చేసే వ్యక్తిని ఏమనుకుంటున్నాం మనం, అతిక్రమణదారు అంటాం. ఓకే, సో ఇలా అతిక్రమణ చేసినప్పుడు ఏం చేయాలంట, సుమోటోగా కానీ అంటే తనంతట తానుగా కానీ, ఎవరు తనంతట తానుగా, అసిస్టెంట్ కమిషనర్ లేదా సహాయ కమిషనర్ సుమోటోగా కానీ, లేదా ట్రస్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ. ఓకే, అంటే కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి తనంతట తానుగా తెలిస్తే ఓకే, లేదంటే ట్రస్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఏం చేయాలంట, సంస్థ యొక్క ధర్మాదాయం ఉన్న డివిజన్పై అధికారం ఉన్న ఎండోమెంట్ ట్రైబ్యునల్లో అన్ని వివరాలతోనూ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే,
సో కంప్లైంట్ ఎవరు ఇస్తారు ఇక్కడ? అసిస్టెంట్ కమిషనర్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరుగుతుంది కంప్లైంట్ అనేది. ఓకే, సో ఈ కంప్లైంట్ అనేది ఎలా ఇస్తాడంటే అన్ని వివరాలతోనూ రిపోర్టు రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఉన్న ఎండోమెంట్ ట్రిబ్యునల్లోనూ ఇస్తే కుదరదు. ఏ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇవ్వాలి? ఆ సంస్థ యొక్క ధర్మాదాయం ఏ డివిజన్లో ఉందో ఆ డివిజన్ మీద అధికారం ఉన్న ఎండోమెంట్ ట్రిబ్యునల్లోనే ఈ కంప్లైంట్ ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. సెక్షన్ 83లో సబ్ సెక్షన్ 1 ఏం చెప్పుకున్నాం మనం? ఎవడైనా అతిక్రమణ చేసినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, సబ్ సెక్షన్ 1 కింద తనకు అందిన రిపోర్ట్ను పరిశీలించి ఎండోమెంట్ ట్రిబ్యునల్ అతిక్రమణదారికి నోటీసును అందజేయాలి. ఓకే, ఈ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ రిపోర్ట్ ఇవ్వగానే ఎండోమెంట్ ట్రిబ్యునల్ డైరెక్ట్గా ఆ పర్సన్ ఆక్రమణదారు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని బయటకు తోసేయదు. సింపుల్గా వాడికి ఒక నోటీస్ ఇస్తుంది, బాబు నీ గురించి ఇలా చెప్తున్నారు నిజమా కాదా అని. ఆ నోటీసులు ఏముంటాయంట? అతిక్రమణ వివరాలు, ఇదిగో నువ్వు ఫలానా ఫలానా ల్యాండ్ని కబ్జా చేసావు లేదంటే అతిక్రమించావని మాకు తెలిసింది. ఓకే, అది ఎంతవరకు నిజం? నిర్దేశిత తేదీలోపు అతిక్రమణను ఎందుకు తొలగించకూడదో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు మాకు. ఓకే, సో నువ్వు ఇలా రాంగ్ డూయింగ్ చేసావని మాకు రిపోర్ట్ వచ్చింది, సో మేము దాన్ని తొలగించాలనుకుంటున్నాము. సో ఈ తేదీలోపు దాన్ని ఎందుకు తొలగించకూడదు అంటే వాడు ఏదో రీజన్ ఉందనుకోండి వాడి దగ్గర, అది మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చిన ఆస్తాను, లేదంటే నేను ఇలా కౌలుకి తీసుకున్నాను, పేమెంట్ చేస్తున్నాను కౌలుకాను. ఓకే, వాడికి సంబంధించిన రీజన్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎక్స్ప్లెనేషన్తో మమ్మల్ని సంప్రదించు, లేదంటే కనుక మేము నిన్ను బయటకు తోసేస్తామని ఒక నోటీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ నోటీస్ యొక్క నకలుని ఎవరికి ఇస్తారంటే సంబంధిత సంస్థ, అంటే ఆ టెంపుల్ యొక్క లేదా ఆ ధార్మిక సంస్థ యొక్క ట్రస్టీకి పంపిస్తారు. ఓకే, సో ఇక్కడ సబ్సెక్షన్ 2లో ఏంటంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్ తనకు వచ్చిన రిపోర్ట్ని చూస్తుంది, చెక్ చేస్తుంది అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదని. తర్వాత అతిక్రమణదారికి నోటీస్ ఇస్తుంది. ఓకే, ఈ డీటెయిల్స్ తోటి ఒక డెడ్ లైన్ ఏదో పెట్టి ఈ డెడ్ లైన్ లోపు నీకేమన్నా వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, సంజాయిషి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఎండోమెంట్ ట్రిబ్యునల్ అతిక్రమణదారికి ఇచ్చే నోటీస్ యొక్క కాపీని ఎవరికి ఇస్తారు అంటే ట్రస్టీకి. కంప్లైంట్ చేసింది ఎవడు? అసిస్టెంట్ కమిషనర్. కాకపోతే ఇక్కడ కాపీ ఇచ్చేది ఎవరికి? ట్రస్టీకి ఇస్తారు. ఓకే, సో ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే సబ్సెక్షన్ 2లో నిర్దేశించబడ్డ నోటీసు నిర్ధారిత విధానంలోనే అందజేయాలి. అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారమే అందజేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సబ్సెక్షన్ 4 ఏం చెప్తుందో చూడండి. సబ్సెక్షన్ 4 ప్రకారం జాగ్రత్తగా చూడండి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏం చేయాలంట? సబ్సెక్షన్ 2లో నిర్దేశించబడ్డ కాల పరిమితిలో, ఇందాక మనం డెడ్ లైన్ ఇచ్చాం గుర్తుందా అతిక్రమణదారికి, ఆ కాల పరిమితులు అందిన ఆక్షేపణలు వాడు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకుంటే ఆ సంజాయిషి అంతా పరిశీలించి దానికి సంబంధించిన ఎంక్వైరీ అంతా చేసి ఇంకా అతిక్రమణ ఉంటే గనక దాన్ని ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా తొలగించట్లేదు, దాన్ని తొలగించి నిర్ధారిత తేదీలోపు ఆ భూమి భవంతి స్థలాన్ని ట్రస్టీకి అందజేయాలని చెప్పి మనకి అతిక్రమణదారికి ఆదేశం ఇస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చాము వాడికి, ఏమని ఇచ్చాము? బాబు ఎలా అంటున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే చెప్పుకొని. వాడు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటే ఓకే, దానికి మనం సాటిస్ఫై అయితే ఓకే. లేదనుకోండి మళ్ళీ మనం ఏం చేస్తాము? వాడికే మళ్ళీ లెటర్ పెడతాం, ఇదిగో ఇది అతిక్రమాన్ని ప్రూవ్ అయింది, సో నువ్వు దాన్ని తొలగించి ఈ డెడ్ లైన్ లోపు ఆ భూమిని ఆ టెంపుల్ వాళ్ళకి ఇచ్చేయని చెప్పి మళ్ళీ ఒక లెటర్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్. ఇది సబ్సెక్షన్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి? సబ్సెక్షన్ 5లో ఏముంది? సబ్సెక్షన్ 4 కింద ఉన్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉత్తర్వు రాతపూర్వకంగా ఉండి ఆ ఉత్తర్వులు జారీ చేయుటకు ఆధారాలు ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ నోటీస్ ఒక ప్రొఫార్మా ప్రకారం ఉండాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కదా, అంటే ఈ ల్యాండ్ ఇదిగో ఈ టెంపుల్కి సంబంధించిందే మాకు తెలిసిందే అని చెప్పి ఆ ప్రూఫ్స్తో విత్ ప్రూఫ్స్ వీడికి నోటీస్ ఇవ్వడం జరగాలి. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్. నెక్స్ట్ ఇలా వాడికి లెటర్ల మీద లెటర్ ఇస్తూ కూర్చుంటే ఈ లోపు ఆ ల్యాండ్ అలా వేస్ట్గా అయిపోతుంది కదా. సో ఈ టైం వరకు ఈ లోపు ఈ ల్యాండ్ని ఉపయోగించుకున్నందుకు, తన ఆధీనంలోనే ఉంచుకున్నందుకు ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆ అతిక్రమణదారుకి ఫైన్ కూడా వేయచ్చు. ఓకే, అంటే ఈ ప్రాసెస్ ఎంతకాలం అయితే అంతకాలం కూడా లాస్ట్కి వీడు కల్ప్రిట్ అని ప్రూవ్ అయితే, అంటే వీడు నిజంగా అతిక్రమణదారు అని ప్రూవ్ అయితే కనుక వాడికి ఫైన్ వేస్తుంది ఈ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అనేది. ఓకే, ఇది
సెక్షన్ 83లో సబ్సెక్షన్ 6. నెక్స్ట్ 84. సెక్షన్ 83 ఏం చెప్పుకున్నాము? సింపుల్గా అసిస్టెంట్ కమిషనర్ చూస్తాడు అతిక్రమణ జరిగినట్టు. నెక్స్ట్ వాడు ఎండోమెంట్ ట్రిబ్యునల్కి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ఈ అతిక్రమణదారికి నోటీసులు ఇస్తుంది, ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ నోటీస్ ఇచ్చి వాడిని ఖాళీ చేయమంటుంది. ఓకే, సో ఇలా ఖాళీ చేయమన్నా సరే ఆడు ఖాళీ చేయలేదనుకోండి ఆ అతిక్రమణదారు, అప్పుడు ఏం చేయాలనేది ఈ సెక్షన్ 84 మనకి చెప్తుంది. ఓకే, సెక్షన్ 84 ప్రకారం ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాలపై అతిక్రమణ తొలగకుంటే అది ఎలా తొలగించాలి? ఓకే, సో సెక్షన్ 84లో సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది? ఇంతకు ముందు మనం ఒక డెడ్ లైన్ డేట్ చెప్పాం కదా, ఫలానా డేట్ లోపు ఖాళీ చేయ బాబు అని. ఎక్కడ చెప్పాం అది? సెక్షన్ 83లో ఉపసెక్షన్ సబ్సెక్షన్ 4లో చెప్పడం జరిగింది. ఆ డేట్ లోపు వాడు ఖాళీ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే, అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అసిస్టెంట్ కమిషనర్. ఈ అసిస్టెంట్ కమిషనర్ ఏం చేస్తాడంటే పోలీసుల సహాయం తీసుకోవచ్చు. ఓకే, ఎప్పుడిది? వాడికి నోటీసులు అన్నీ ఇచ్చినా సరే వాడికి ఇచ్చిన డెడ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాడు ఖాళీ చేయకపోతే అకార్డింగ్ టు సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 84 పోలీసుల సహాయం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు నో చెప్పడానికి లేదు. పోలీసుల ఆక్రమణ తొలగింపులో అసిస్టెంట్ కమిషనర్కు సహాయపడాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఎండోమెంట్ యాక్ట్ 1987. ఓకే, నెక్స్ట్ సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? ఓకే, ఇక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అవతలోడు మనకి కల్ప్రిట్ అనడానికి లేదంటే వాడు అతిక్రమణదారని కన్ఫర్మ్గా చెప్పడానికి లేదు. సో ఇక్కడ ఉపసెక్షన్ 1లో అంశాలు ఏవి, ఇక్కడ ఇందులో చెప్పిన అంశాలు ఏవి? సెక్షన్ 83 ఉపసెక్షన్ 4లో ఉత్తర్వు ద్వారా బాధితులైతే, అంటే అతిక్రమణదారని ఆరోపించబడింది కానీ వాడు అతిక్రమణదారు కాదు అనుకోండి, అప్పుడు ఈ కింది విషయాల్ని ఆపడం కుదరదు. అంటే ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడే వాడు ఏం చేయొచ్చు? ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని. ఓకే, నెక్స్ట్ ఆ దేవాలయ సంస్థకి భూమి భవనం ఖాళీ స్థలం మీద హక్కు లేదు, ఆ హక్కు అంతా నాకే ఉందని చెప్పి వీడు ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయచ్చు. ఈ కేసు ఎప్పట్లాగా వేయచ్చు అంటే, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సెక్షన్ 83లో ఉపసెక్షన్ 4 ప్రకారం వాడికి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ నోటీస్ జారీ అయిన 90 రోజుల్లోపు చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు 2-3 ఏళ్ల తర్వాత వచ్చి ఇలా చేసుకుంటానంటే కుదరదు. ఓకే, ఇక్కడ వాడికి వార్నింగ్ లెటర్ అందిన 90 రోజుల్లోపు వాడు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చు, నా తప్పేమీ లేదు అనుకుంటే కనుక. ఓకేనా, ఇది సెక్షన్ 84లో 1 and 2 సబ్సెక్షన్స్. నెక్స్ట్ సెక్షన్ 85 ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? అతిక్రమణదారు అంటాం. అలా ఒక్కడు కాకుండా ఎక్కువ మంది అతిక్రమణదారులు ఉంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అన్నాడు ఎండోమెంట్ యాక్ట్లో. ఓకే, సో ఇలా ఎక్కువ మంది కానీ అతిక్రమించినప్పుడు ఏం చేయాలనేది మనకి సెక్షన్ 85 చెప్తుంది. ఓకే, సో సెక్షన్ 85 ఏం చెప్తుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆక్రమించినప్పుడు ఎలా తొలగించాలి అనే విధానాన్ని చెప్తుంది. దీనిలో సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది? ఎటువంటి హక్కు లేకుండా వ్యక్తుల సమూహం సంస్థ యొక్క భూమిని, అంటే దేవాలయం సంస్థ యొక్క భూమిని ఆక్రమించినట్లయితే ఏం చేయాలి? ఇక్కడ గ్రూప్స్ అన్న వర్డ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది, కానీ ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ ఇక్కడ కూడా. ఫస్ట్ ఏం చేస్తాడు? డిప్యూటీ కమిషనర్ లేదా అతనితో నియమింపబడ్డ అధికారి ఆదేశిస్తాడు. ఆదేశించినా సరే ఖాళీ చేయని పక్షంలో ఆ ఏరియాకి సంబంధించిన ఎండోమెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఖాళీ చేయించడానికి ట్రై చేయొచ్చు. మనం మళ్ళీ పైన చెప్పిన ప్రాసెస్, వాళ్ళకి కంప్లైంట్ లెటర్ పెడతాం విత్ రీజన్స్, వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇవ్వడం, ఈ ప్రాసెస్ అంతా కామన్. ఓకే, ఈ ప్రొసీడింగ్స్ లేదా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఆ భూమి సంస్థదా కాదా అన్న సమస్య వచ్చినప్పుడు వేరేలా నిరూపితం అయ్యే వరకు, అంటే ఈ గ్రూప్స్ ఆఫ్ పీపుల్దే ఆ భూమి అని కంప్లీట్గా మనకి క్లారిటీ వచ్చే వాళ్ళకు ఆ భూమి సంస్థదిగానే భావించడం జరుగుతుంది. అంటే ఆ దేవాలయానికి చెందిన ల్యాండ్గానే కన్సిడర్ చేస్తామన్నమాట అకార్డింగ్ టు సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 85. నెక్స్ట్ సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే సబ్సెక్షన్ 1 ద్వారా ఎండోమెంట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఏ ఖాళీ ఉత్తర్వు అయినా అంతిమం. ఇక్కడ ఖాళీ ఉత్తర్వు అంటే ఖాళీ చేయమని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇచ్చే ఉత్తర్వు ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 85 అది ఫైనల్ అన్నమాట. ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఇచ్చే ఉత్తర్వు ఫైనల్. నెక్స్ట్ దీనిని మనం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే వీలు లేదు. ఓకే, ఇక్కడితో సెక్షన్ 85 అయింది. నెక్స్ట్ సెక్షన్ 86. సెక్షన్ 86 ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? అతిక్రమణలు ఎలా జరుగుతాయి, వాటిని
ఎలా వాళ్ళని అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి రిక్వెస్ట్ అనమాట, బాబు ఖాళీ చేయండి బాబు, ఖాళీ చేయండి బాబు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 86 ఏం చెప్తుందంటే అతిక్రమణకు సంబంధించిన అపరాధాలకు దండన, అంటే వాళ్ళకి పెనాల్టీ ఎలా విధిస్తారనే విషయాన్ని సెక్షన్ 86 చెప్పడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ పాయింట్ అంటే సబ్ సెక్షన్ 1 ఏం చెప్తుంది, సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 86 దేవాలయాలకు సంబంధించిన భూమిని శాసనపరంగా కాకుండా అంటే లా పరంగా కాకుండా వేరే ఏ పరంగా అయినా అంటే లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఆ భూమి కంట్రోల్లో ఉంచుకున్నాడు అనుకోండి, వాడు అతిక్రమణదారు కిందే కన్సిడర్ చేయబడతాడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటది, ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు లేదా ఆ తర్వాత, అంటే దాని ముందు ఏమైనా మనకు అనవసరం. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు దాని తర్వాత ఏ వ్యక్తి అయినా సరే శాసనపరంగా కాకుండా ఇతరత్ర, శాసనపరంగా అంటే లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే ఓకే, లేదంటే ఆ సంస్థ యొక్క భూమిని స్వాధీనంలో ఉంచుకుంటే అతను చట్ట ప్రకారం అపరాధిగానే కన్సిడర్ చేయబడతాడు. ఓకే, నెక్స్ట్ ఈ నియమాన్ని, ఈ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 86 ఈ నియమాన్ని ఉల్లంఘించినప్పుడు శిక్షలు ఏముంటాయని చెప్పి సబ్ సెక్షన్ 2లో చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఆ శిక్షలు 6 సంవత్సరాలకి తక్కువ కాకుండా జైలు శిక్ష. సారీ, ఇక్కడ రాంగ్ రాయడం జరిగింది. 6 సంవత్సరాలు కాదు, 6 నెలలు. ఓకే, 6 నెలలకి తక్కువ కాకుండా జైలు శిక్ష. 6 మంత్స్ మినిమం అంటే 6 మంత్స్ వేస్తారు జైలు. అది సింపుల్గా చెప్పాలంటే ఆక్రమణదారులకు వేసే మినిమం జైలు శిక్ష ఎంత అంటే 6 మంత్స్. మ్యాక్సిమం దాన్ని ఎంతవరకు పొడిగించవచ్చు అంటే 5 years వరకు పొడిగించవచ్చు. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు. మినిమం జైలు శిక్ష ఎంత ఉంటుందంటే 6 months ఉంటుంది. మ్యాక్స్ ఎంత అంటే 5 years వరకు పొడిగించవచ్చు. నెక్స్ట్ అలానే ఫైన్ కూడా వేస్తారు. ఆ ఫైన్ ఎంత అంట 5,000 రూపీస్ వరకు ఉంటుంది. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, అప్ టు 5,000 రూపీస్ ఫైన్ వేయచ్చు. అలానే 6 months to 5 years జైల్ టర్మ్ కూడా ఉంటుంది వాడికి. ఇది అకార్డింగ్ టు సెక్షన్ 2 ఆఫ్ సబ్ సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 86. నెక్స్ట్ సబ్ సెక్షన్ 3 ఏం చెప్తుంది, సబ్ సెక్షన్ 2 ప్రకారం శిక్షార్హుడు అని కమిషనర్ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్ప కోర్టు ఇంటర్ఫియర్ కాదు, న్యాయస్థానం జోక్యం చేసుకోదు. ఓకే, సో ఓకే, వాడు అతిక్రమణదారుడు అని మనకు కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలంట, కమిషనర్ ఇవ్వాల్సి ఉంటుందంట అకార్డింగ్ టు సబ్ సెక్షన్ 2. ఓకే, సో ఈ రకంగా కమిషనర్ రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే తప్ప న్యాయస్థానం అంటే కోర్టు ఇంటర్ఫియర్ కాదు ఈ విషయంలో. ఇప్పుడు దాకా మనం ఎండోమెంట్ ట్రిబ్యునల్ వీళ్ళు కొట్టుకోవడం చూసాం, కానీ డైరెక్ట్ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడు ఉంటుందంటే కమిషనర్ రిపోర్ట్ చేయాలంట పైకి. ఓకే, అకార్డింగ్ టు సబ్ సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 86 వాడు అతిక్రమించాడు, సో వాడికి ఈ శిక్షలు విధించే అవకాశం కాదు, ఆస్కారం ఉంది అని చెప్పి కమిషనరు న్యాయస్థానానికి లెటర్ రాస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు. ఓకే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడి మీద చర్య తీసుకుంటారు. నెక్స్ట్ సబ్ సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 86 ఏం చెప్తుందంటే సబ్ సెక్షన్ 2 కింద శిక్షింపతగు అపరాధాల గురించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కు తక్కువ హోదా గల ఏ న్యాయస్థానం దర్యాప్తు విచారణ చేయరాదు. ఓకే, సో ఇక్కడ ఈ అపరాధి ఉన్నాడు కదా, అంటే అతిక్రమణదారు ఉన్నాడు కదా, వాడిని ఎవడు విచారణ చేయాలంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాత్రమే విచారణ చేయడానికి వీలుంటుంది. అంతకన్నా తక్కువ హోదా గల న్యాయస్థానం, అంతకన్నా తక్కువ హోదా గల కోర్టులు ఎంక్వైరీ చేయకూడదు, అలాగే విచారణ చేయకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సెక్షన్ 86 సబ్ సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 86 ప్రకారము అతిక్రమణదారిని ఎవరు విచారణ చేస్తారు లేదంటే ఎవరు దర్యాప్తు చేస్తారు అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాత్రమే. ఓకే, దీనికన్నా ఎక్కువ హోదా అయినా పర్లేదు, కానీ తక్కువ హోదా మాత్రం చేయడానికి వీల్లేదు. ఓకే, సో ఇక్కడితో మనకి ఎండోమెంట్ యాక్ట్లోని అన్ని సెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీకు వీటిలో ఏ రకమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై అవ్వడానికి ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ క్లాస్లో ROR యాక్ట్ కానీ లేదంటే హిందూ వివాహ చట్టం గురించి కానీ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.